మళ్ళీ పైపెచ్చు భగవంతుడు వచ్చి ఇప్పుడు మానవ మాత్రం లేపారు ఇప్పుడు దేవుని మీద. అంటే ఈ ప్రభుత్వం తాలూకా పని అయిపోయింది అనేది నిన్న చంద్రబాబు నాయుడు తాలూకా స్పీచ్లో అర్థమైపోయింది కాదండి. ఆ ప్రజలకి ఒక నిజంగా గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం మేలు జరిగితే ఆ దేవుని దండం పెట్టడం, ఆ దేవుని దండం పెట్టడండి. ప్రజల మీరే దేవుళ్ళు, మాకు మీరు మేము జరిగితే చేయండి మాకు అడగచ్చు కదా. దేవుని దండం పెట్టమంటారు. నేను అందుకే అడుగుతున్నాను. ఆ దేవుని అదే మనసుని న్యాయం గత ప్రభుత్వం మంచి జరిగి ఈ ప్రభుత్వం నష్టం జరిగితే అదే దేవుణ్ణి కోరండి, ఈ దరిద్ర ప్రభుత్వం ఇప్పుడు పోద్దాన్ని అని. ఈ రకంగా ఉంది రాష్ట్రంలో ఉన్న పరిపాలన. వీళ్ళు వచ్చి గొప్ప చెప్పుకొని ఇవి చేస్తున్నారు. అందుకే ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మా పార్టీ ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాం. ప్రజా వ్యతిరేకతని ప్రజలతో కలిసి పాలు పంచుకొని ప్రజలకు తెలియజెప్పాలని వాళ్ళతో కలిసి ఎవరైతే యాక్చువల్గా సఫలత ఉన్నారో అందరూ కలిసి ఒక కొత్త పెన్షన్, ఆ ఫీజు రింబర్స్మెంట్ వచ్చి మా విద్యార్థులు కొట్టుకొని వస్తారు. ఏదో ప్రభుత్వం అనేది కంటిన్యూస్ పాలసీ. ఈ ప్రభుత్వం కంటే ఇస్తారంట. ఈ సంవత్సరం ఒక 24-25 సంవత్సరం ఇస్తారంట. మరి ఇస్తే ఒక 23 సంవత్సరాలు మిగిలిపోయి 1, 2 వాయిదాలు ఉంటే ఎవరా? ఎలక్షన్ ముందు ఆఫీసిన వాయిదాలు ఎవరా? కొత్తగా స్కూళ్ళు పెడతారంటే స్కూల్లో పెట్టిన తర్వాత కాదంట, పెట్టిన తర్వాత పేరెంట్ చేస్తారంట, అప్పుడు ఇస్తారంట. అప్పుడు పేరెంట్ ఎప్పుడు చేస్తారు? కొన్ని డేట్ అనౌన్స్ చేస్తారా మీరు? డేట్ అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు ఇస్తారు పుస్తకాలు, ఎప్పుడు ఇస్తారు బ్యాగులు, ఎప్పుడు ఇస్తారు షూలు? ఆల్రెడీ అయిపోయారు వాళ్ళకి. ఈ ప్రభుత్వాలు మనం వచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ అవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు కంపల్సరీ మనం ఏం చేయాలి అని ఆయన పెట్టాడు. ప్రజలు అనుభవించారు. అవి మీరు వచ్చి ఇస్తారంట. అప్పుడు పెడితే ఇంగ్లీష్ మీడియం వచ్చి అమ్మమ్మో తెలుగు మీడియం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు సిబిఎస్ఆ ప్రైవేట్కి దారత్వం చేస్తారు, పూర్తిగా దారత్వం చేస్తారు. సిబిఎస్ సిలబస్ పూర్తిగా ప్రైవేట్లో తప్ప గవర్నమెంట్లో కిల్ చేసేస్తున్నారు. నారాయణ చైతన్య ఏదో శ్రీరామో లేకపోతే భాష్యమో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ తప్ప స్టేట్ గవర్నమెంట్లో లేదు. ఇది ఎక్కడండి ఇది? ప్రభుత్వాలు న్యాయమా? రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ గత ప్రభుత్వంలో అప్పుడు విభజన చట్టం వచ్చిన దాన్ని గత ప్రభుత్వంలో ల్యాండ్ అలాట్ చేసాము, అవన్నీ చేసాం. పోనీ ఏదో చెప్పారు తీసుకొచ్చారు, అది వచ్చింది. మనకున్న కరెంట్ దానికి సంబంధించిన ఏది ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్ వచ్చిన దాన్ని వరిసి తగ్గించారు. ఏమనంటే మేమే ఈ కూటమి ప్రభుత్వం మాది అంటారు. మరి ఏది కూటమి ప్రభుత్వం? ఎక్కడుంది? ఏం చేస్తుంది? నాకు పని ఊరు డబ్బులు డ్యాన్సులు మాత్రం ఊరికి భజనలు తిరుగు చేసుకోవడానికి మాత్రం చేస్తారు. ఏంటి భజనలు తిరుగు? దేనికోసం? ఏంటి చేసుకుని ఎవరుతాను? అందుకనే టోటల్గా చంద్రబాబు నాయుడు దేంట్లో దేవుణ్ణి పూజించబడ్డాడు. దేంట్లో బాబు ఏదైనా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజలారా నేను మీకు చేస్తాను, మీరు చూసినా కోటి అన్నారు. అందుకని దేవుణ్ణి పూజించండి, ఆ ప్రభుత్వం రాకూడుతుంది అని అన్నం చూస్తే అందుకే అదే మనసుతో ఆ ప్రజలు కోరుతున్నాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలు చేస్తే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే అదే నోటితో దేవుని ప్రారంభించండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు పోతారా బాబుని? దీనిలో చదువుతున్న అవకాశాలు దిగు ఇన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు దిగు ఇన్ని.
త్వరలో గవర్నమెంట్